సో లాస్ట్ వ్లాగ్లో మీరు చూసినట్టు మేము పెంచల కొన నుంచి రాత్రి వచ్చేసరికి మా అత్తగా ఇట్లాగా అన్నం కలిపేసి ముద్దలు వేస్తూ ఉంది. ఇట్లా ముద్దలు పెడతా ఉంటే ఎంత తింటున్నామో తెలియదు. ఇక్కడ మా వదిన వాళ్ళిద్దరూ ఇంకా అన్నం వద్దన్న వాళ్ళకి దోశలు వేస్తాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళంతా రాత్రి కూర్చొని డెకరేషన్ చేస్తారు. మా బావ మా చెల్లి అట్లనే నేమ్ రివీలింగ్ది కూడా ఏదో ప్రిపేర్ చేశారంట. సో అది బాగా చేశారు, మీ క్లాస్లో చూపిస్తాను. ఇంక ఇక్కడ అంతా ప్రిపరేషన్ జరుగుతుంది నామకరణానికి. నేను మా మమ్మీ రెడీ అయిపోయి ఇంకా కూర్చొని చేసాము. ఇక్కడ మా చెల్లి మా డాడీ కూడా ఇంకా అందరం కూర్చొని ఇంకా అక్కడ ముందు పక్క పూజ జరుగుతుంటే ఇంకా వెనక పక్క మన మాటలు కామనే కదా. సో అట్లా నేను మా వదిన కూడా ఇంకా ముచ్చట్లు వేస్తూ ఉన్నాము తెలియకుండానే. ఆ తర్వాత ఇంకా బాబుకు పేరు పెట్టేశారు. ఇదేమో నేమ్ రివీలింగ్ బాక్స్ అని చెప్పి మా చెల్లెలు తయారు చేసింది. సో ఇది నేమ్ రివీలింగ్ స్కంద పెట్టారు బాబు పేరు. ఆ తర్వాత మాకు ఇట్లా ఉయ్యాల పేరంటం అని చెప్పి చేస్తారు. బాబుని ఉయ్యాలలో వేసే ముందు ఇట్లా ఒక చిన్న రిచువల్ మాదిరి పాటిస్తామన్నమాట. ఆ తర్వాత మేనత్త వచ్చి ఉయ్యాలలో వేస్తుంది అనమాట బాబుని మాకు. ఆ తర్వాత అందరం వచ్చి ఇంకా గిఫ్ట్స్ ఏవైతే ఉయ్యాలు ఉంటుందో ఇవి మా గిఫ్ట్స్ అనమాట. ఇంకా బాబుని దగ్గరికి వెళ్ళి ఫోటో దిగేసి గిఫ్ట్స్ అనేటివి ఇచ్చేసి వచ్చాము. ఆ తర్వాత ఇంకా లంచ్ చేసి ఇంకా బయలుదేరడమే. ఇది లంచ్ తెప్పించారు బయట నుంచి, అన్ని భోజనాలు మాకు ఇవాళ. సో మేము వెజ్ కాబట్టి వెజ్ భోజనాలే. ఇంకా మా నాయనమ్మకు కూడా ఇంకా బాయ్ చెప్పేసి పుట్టింటి నుంచి బయలుదేరుతున్నారంటే బాధ అనేది ఉంటుంది కదా. సో ఆ బాధలో నేను షూట్ చేయడం కూడా మర్చిపోయాను. ఇక్కడతో మన కడప వ్లాగ్స్ కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.